జై మాత్రే నమః. ఈరోజు సఖ్యం గ్రామంలో బొడ్రాయిలు మూడవ పండుగ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి పూజా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా పొద్దున కార్యక్రమాల్లో గణపతి పూజ, పుణ్యవాచనం, వాస్తు మంటపారాధన, నవగ్రహారాధన, సర్వతోభద్ర మంటపారాధన పూజలు, అదేవిధంగా హోమం కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడింది. తదనంతరం ఆ యొక్క నాభిషులకి అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడతాయి. ఇందులో భాగంగా గ్రామంలోని మహిళా భక్తులు ప్రత్యేకంగా ఆ యొక్క నాభిషులకి అభిషేకం చేయబడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి మిత్రులు, బంధువులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం జరిగే కార్యక్రమాలు ఊరు బోనాలు ఉంటాయి. నాభిషులకు బోనాలు పెడతారు. తదనంతరం రేపు ఉదయం మారేమ పండుగ ఉంటుంది. గ్రామంలో అత్యంత వైభవంగా ఈ యొక్క పండుగ నిర్వహిస్తారు. సంగం గ్రామంలో మరి బొడ్రాయి పండుగ మూడో పండుగ జరుపుకుంటున్నాము. మరి మొదటి పండుగ కంటే ఈ రెండో పండుగ మూడో పండుగ కూడా ఘనంగా జరుగుతూ ఉన్నది. మరి జనం కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి కార్యక్రమాన్ని జయవంతం చేయాలని కోరుతున్నాం. పండుగ జరుపుకుంటున్నాం. ఇది అత్యంత వైభవంగా జరుపుకోవాల్సిన కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ ప్రజలు సహకరించి పెద్దగా జరుపుకోవాలని కోరుతున్నాం. సాయంత్రం కూడా పొలాలకు అందరూ వస్తారు. అదేవిధంగా రేపు ఉదయం మారేమ్మ పండుగ కూడా జరుపుతున్నాం. సంగం గ్రామంలో ఇది మూడవ పండుగ జరుగుతుంది. బొడ్రాయి పండుగ మరి చాలామంది మరి చుట్టుపక్కల నుంచి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామంలో బొడ్రాయి పండుగ జరుగుతుంది. మరి ఈరోజు సాయంత్రం బోనాలు వెళ్తారు. ఉదయం మారమ్మ కాడ మరి ఇక్కడ ఘనంగా ఉంటుంది. కళ్యాణం జరుగుతుంది నైట్ మొత్తం. తెల్లవారుజామున కార్యక్రమం పూర్తి అయినాక కార్యక్రమాలు రేపు మొత్తం నడుస్తుందని చెప్పేసి
చెప్తా ఉన్నాం. మరి ఈ యొక్క బొడ్రాయి పండుగకు వచ్చిన చుట్టుపక్కల గ్రామాలలో అందరూ కూడా ప్రజలు కూడా అందరూ కూడా ఏకదాటిగా విజయవంతం చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ రేపు ఒకనాడు వర్షాకాలం ఆగాలని చెప్పేసి ఆ భగవంతుని మరొకసారి కృపం మా ఊరి మీద దయ చూసి మా పంటలన్నీ కాపాడిన భగవంతుడు కూడా మరి ఇవాళ రేపు జర ఆగితే అందరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళిపోతారని చెప్పేసి ఆ భగవంతుడు. గణపతి పూజ అయింది, అనంతరం హోమము, దాని తర్వాత జలబిందెలు, తర్వాత బోనాలు తీస్తాము. ఈరోజు కార్యక్రమం, రేపు అమ్మవారి కళ్యాణము, మారమ్మ దేవత కళ్యాణం జరుగుతున్నది. అంత వైభవంగా జరుగుతున్నది. మూడో పండుగ కాబట్టి చుట్టాలైనా భక్తులైనా అధిక సంఖ్యలో వచ్చి పెంచేసి విజయవంతం చేయగలరని గ్రామ ప్రజలకు వచ్చిన చుట్టాలను కూడా కోరుకుంటూ ఉన్నాం. 3వ వార్షికోత్సవం జరుగుతున్నది కాబట్టి సంగెం గ్రామంలో భారీ ఎత్తున కూడా జనం పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం గణపతి పూజ, మరి యజ్ఞశాల, మరి ఇవన్నీ కార్యక్రమాలతో పాటు మారమ్మ దగ్గర కూడా కళ్యాణోత్సవం రాత్రి జరుగుతుంది. ఉదయంనే మరుసటి ఆ కార్యక్రమం ముగించుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వచ్చిన గ్రామాలు కానీ చుట్టాలు కానీ అందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని ఆ యొక్క బొడ్రాయిని ప్రార్థిస్తున్నాం.